హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 21st April 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. హ్యాపీ శ్రీరామనవమి అండి అందరికీ. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇస్తున్నానండి. దాంట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ముందు హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి ముందే పొందొచ్చు. దాంతోపాటు నేను డిస్క్రిప్షన్లో ఫోన్పే, గూగుల్ పే అని ఇస్తున్నానండి. మీకు ఎవరికైనా కానీ ఈ సెషన్ రిసోర్స్ఫుల్గా అనిపించి మీరు డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మేనేజింగ్ యాన్ అప్హీవెల్. మేనేజింగ్ యాన్ అప్హీవెల్ అంటే తిరుగుబాటు అని. ఈ తిరుగుబాటును మనం ఎలాగైనా సరే మేనేజ్ చేయాలి. ఎలాగా దాన్ని అంటే సర్దుబడిగేటట్టు చూడాలి. ఆ మేనేజింగ్ చేయడం అంటే సర్దుబడిగేటట్టు చూడటం అనమాట ఆ తిరుగుబాటుని. యూనివర్సల్ వ్యాక్సినేషన్ ఈజ్ ఏ నెసరీ గోల్ బట్ ఇండియా ఈజ్ నో వేర్ నియర్ అచీవింగ్ ఇట్. అంటే యూనివర్సల్ వ్యాక్సినేషన్ అనేది నెసరీ గోల్ అనమాట. అందరికీ ఈ యొక్క వ్యాక్సిన్ని అందుబాటులో తీసుకురావడం అనేది ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క గోల్ అనమాట. మనకు గోల్ అంటే లక్ష్యం. సో ముఖ్యమైనటువంటి లక్ష్యం. కానీ మన భారతదేశం నోవేర్ నియర్ అంటే ఇప్పుడు ఈ దగ్గరలో అంటే దరిదాపుల్లో కూడా దాన్ని సాధించడానికి ఎటువంటి దగ్గరలో కూడా లేదనమాట. దాన్ని సాధించాలి అనే అంశానికి సంబంధించి దగ్గరలో కూడా లేదు. ఎందుకని మనకు వ్యాక్సిన్ అనేది డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఆ యొక్క అంటే ఎక్కువ శాతంలో వ్యాక్సిన్ అనేది తయారవ్వట్లేదు. తయారైన వ్యాక్సిన్లు అనేవి మన భారతదేశ జనాభాకి సరిపోయేంత లేవన్నమాట. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్యానిక్, పబ్లిక్ ప్రెషర్ అండ్ కాంప్రహెన్షన్ ఆఫ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్రైసిస్ that India is in seems to have prompted the center to authorize vaccines to anyone above 18 and give states more control over procurement. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒక కాంబినేషన్ కలయిక అనమాట. ప్యానిక్ అంటే భీతి, భయం. ఆ భీతి, భయం దాంతోపాటు ప్రజల యొక్క పబ్లిక్ ప్రెజర్ అనమాట. అంటే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఒత్తిడి అనేది. సో దాంతోపాటు ఈ కాంప్రహెన్సివ్ మ్యాగ్నిట్యూడ్ అనమాట. ఈ యొక్క పరిధి కావచ్చు, మ్యాగ్నిట్యూడ్ దాని యొక్క పరపతి కావచ్చు. ఆ క్రైసిస్ సంబంధించి ఇండియా అనేది ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా ఈ ఇండియాలో కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే వ్యాక్సిన్ అనేది ప్రతి 18 సంవత్సరాలు ఉన్న ప్రతి వ్యక్తికి కూడా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి వ్యక్తికి కూడా వ్యాక్సిన్ ఇస్తామని చెప్పేసి మన మోడీ గారు చెప్పారు. సో దాని ప్రకారం ఏంటంటే స్టేట్స్ అనేవి దీన్ని కంట్రోల్ చేయాలా, దానికి సంబంధించినటువంటి సేకరణ అనేది జరపాలన్నమాట. దిస్ ఈజ్ డిస్పైట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ స్కేలింగ్ అప్ ప్రొడక్షన్ అండ్ ఇన్ ద సప్లై అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఎమిట్ ద సర్జ్ ఇన్ క్రైసిస్. సో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే చాలా సమస్యాత్మకంగా ఉన్నాయన్నమాట. ఈ సమస్యాత్మకంగా పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా అంటే ఇప్పుడు ఈ సమస్యాత్మకమైన పరిస్థితులు ఎలా ఏర్పడినాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొడక్షన్ అనేది పెంచాలి. ఆ వ్యాక్సిన్ల సంఖ్య అనేది ఒకసారిగా తయారు చేసే సంఖ్య అనేది ప్రొడక్షన్ పెంచాలి. దాంతోపాటు దాన్ని సప్లై చేయాలి. సంఖ్య ఒక్కటి పెంచితే సరిపోదు. దాన్ని తీసుకురావాలన్నా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచో లేకపోతే ఆ యొక్క వ్యాక్సిన్ సెంటర్ నుంచో లేకపోతే ఆ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీ నుంచి సప్లై చేయాలి. తర్వాత సప్లై చేసిన వాటిని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఆ వాటిని అంటే ఇవన్నీ కూడా ఎలాంటి సమయంలో జరగాల. ఇప్పుడు ఉన్నటువంటి కేసులు అనేవి ఉప్పొంగిపోతున్నాయి. సర్జ్ అంటే ఏంటి, పెరిగిపోతున్నాయి, ఉప్పొంగిపోతున్నాయి అనమాట. ఇలాంటి సమయంలో ఇలాంటి పనులు చేయాలి. అంటే ఇప్పుడు మనం వాటి యొక్క ప్రొడక్షన్ పెంచాలన్నా మనుషులు కావాలా, సప్లై చేయాలన్నా మనుషులు కావాలా, వాటిని మేనేజ్ చేయాలన్నా మనుషులు కావాలి. ఇవన్నీ కూడా ఎలాంటి సమయంలో ఇలా ఉప్పొంగి సమయంలో చేయాలన్నమాట. అంటే యొక్క కేసులు ఒక్కసారిగా పెరిగే సమయంలో చేయాలి. ద స్టెప్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ ఈజీ టు టేక్. కానీ ఇప్పుడు మనం ఒక అడుగు వేయడం అనేది అంత ఈజీగా వేయదగ్గ అడుగు మాత్రం కాదనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఫర్ వన్, ద ప్రాసెసెస్ ఇనిషియేటెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ ఎర్లీ జనవరి టు ఎక్స్పాండ్ ఇండియాస్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ వర్ under the assumption that it would be at least August before vaccines could be fully opened up for all. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఫర్ వన్ అంటే ఈ యొక్క ప్రాసెస్కి సంబంధించినటువంటి ఇనిషియేషన్ జరగముందు గవర్నమెంట్ జనవరిలో ఏమనుకుందంటే మన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అనేది బాగా అభివృద్ధి చెందాలి, మన భారతదేశం సరిపోయేంత వరకు రావాలి అంటే అట్లీస్ట్ ఆగస్టు దాకా టైం పడుతుంది. ఆగస్టు కన్నా కొంచెం ముందు అంతేగాని అప్పటి లోపు మాత్రం మనం చేసుకోలేము అని అనుకున్నాను అనమాట. ఏది స్టార్టింగ్లో. ఇన్ డిసెంబర్ ఇట్ వాజ్ అనౌన్స్డ్ దట్ ఇండియాస్ ప్రయారిటీ వుడ్ బీ టు ఫుల్లీ ఇనాక్యులేట్ 300 million ఆఫ్ ద మోస్ట్ వనరబుల్. సో డిసెంబర్లో మన భారతదేశం ఏ అనౌన్స్మెంట్ చేసింది, మన భారతదేశంలో ముఖ్యంగా మొదటి ప్రాధాన్యత కింద ఎవరికి వేస్తారంటే 300 million పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే వనరబుల్ పరిస్థితుల్లో అంటే ప్రమాదకరమైనటువంటి వనరబుల్ అంటే హానికరమైనటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారంటే ముసలి వాళ్ళు, అనారోగ్యం కలిగిన వాళ్ళకి టీకా వేయిస్తారు. ఇనాక్యులేట్ అంటే ఏంటంటే టీకా వేయించడం అనమాట. టీకా వేయిస్తాము అని చెప్పేసి వీళ్ళేంటి ఫస్ట్ మనకు అనౌన్స్మెంట్ అనేది చేశారనమాట. గివెన్ దట్ అబౌట్ 127 million doses హ్యావ్ బీన్ అడ్మినిస్టర్డ్ ఇంక్లూడింగ్ ఏ సెక్షన్ ఆఫ్ దోస్
above 45 without underlying health conditions. Around 17 million have been fully inoculated or about 5% of the intended beneficiaries. అంటే ఇప్పుడు మనం ఆ రోజు నుంచి కనుక చూస్తే 127 మిలియన్ల మందికి ఈ డోసులు అంటే ఈ టీకాలు అనేవి అడ్మినిస్ట్రేట్ అంటే వేయటం జరిగింది అనమాట. వాళ్ళకి వేయటం జరిగింది. అందులో ఇంక్లూడ్ చేసిన వాళ్ళు ఎవరంటే 45 వితౌట్ అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్, అంటే 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళకు కూడా వేశారు. కొంతమందికి అనారోగ్య సమస్యలు ఏమి లేకపోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా వేశారనమాట. సో ఇప్పుడు దీని కారణంగా ఒక 17 మిలియన్ మందికి ఈ యొక్క ఫుల్గా ఈ యొక్క వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరిగింది. సో లేదా ఒక 5% ఏదైతే మనం ఇంటెండెడ్ ఉద్దేశించబడిన బెనిఫిషరీస్ కన్నా 5% ఎక్కువ మందికి మనం వ్యాక్సిన్లు వేసామన్నమాట. At the optimistic rate of 3 million doses a day, it would take at least 260 days from today for every adult to get at least a single shot. అంటే ఇప్పుడు ఆశాజనకంగా మనం కనుక ఆ రేట్లో కనుక మనం 3 మిలియన్ డోసెస్ రోజుకి 300 మిలియన్ డోసెస్ అనేవి కనుక మనం కనుక వేయగలిగాం అనుకోండి, మన భారతదేశంలో ఉన్న మొత్తం జనాభాకి టీకాలు వేయడానికి పట్టే సమయం ఎంత అంటే 260 రోజులు పడుతుంది అనమాట. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింగిల్ షాట్ రావాలన్నా కానీ 260 డేస్ పడుతుంది మనకున్న జనాభా లెక్కల ప్రకారం చూస్తే. 8 months ago, India had begun a decline in daily infections to the extent that by January, India saw leadership itself, going by its own policy actions, believed that a devastating second wave was unlikely. 8 నెలల క్రితం ఏం జరిగిందంటే మన భారతదేశంలో ఈ యొక్క వ్యాధి తీవ్రత అనేది తగ్గుముఖం పట్టింది అనమాట. తగ్గుముఖం పడుతూ వచ్చింది. డైలీ ఇన్ఫెక్షన్ కేసెస్ కూడా తగ్గిపోయినాయి అనమాట. సో అప్పుడు ఎప్పుడు జనవరి వరకు కూడా అలానే ఉంది పరిస్థితి. అప్పుడు మన భారతదేశానికి సంబంధించినటువంటి నాయకత్వం లీడర్స్ ఎవరైతే ఉన్నారంటే మన ప్రధానమంత్రి కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ సొంత యాక్షన్ ప్లాన్స్ అంటే ఎలక్షన్లో పోవటం, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వకరమైన కార్యకలాపాల్లో పాల్గొంచుకోవడం అలాంటివి చేశారనమాట. వాళ్ళందరూ ఏమనుకున్నారంటే ఇలాంటి వినాశనకరమైనటువంటి సెకండ్ వేవ్ అనేది ఇక ఉండకపోదు అని వీళ్ళు అంచనా వేశారు. వాళ్ళు అంచనా తప్పి ఇప్పుడు కొత్త సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయిందనమాట. There is no other explanation why India, following the example of the US and UK, did not tie up orders to inoculate most of its adults within this year. అంటే మనకు ఇప్పుడు సరైనటువంటి ఎక్స్ప్లెనేషన్ లేదనమాట. ఎందుకని ఇప్పుడు ఏవైతే యూఎస్ యూకే లాంటి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి విధానాలనే భారతదేశం కూడా పాటిస్తుందన్నమాట. అంటే ఇనాక్యులేషన్కి సంబంధించి అడల్ట్కి సంబంధించి వాళ్ళు ఎలాంటి విధానాలు అయితే అవలంబిస్తున్నారో వీళ్ళు కూడా అలాంటి పరిస్థితుల్లోనే అవలంబిస్తున్నాడానికి సరైనటువంటి కారణాలు లేవన్నమాట. ఇండియా ఆల్సో అప్లైడ్ డిఫరెంట్ స్టాండర్డ్స్, వేవింగ్ క్రిటికల్ ట్రయల్స్ ఫర్ కోవాక్సిన్ బట్ హ్యావింగ్ స్ట్రింజెంట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ఫారిన్ కంపెనీస్. అంటే మన భారతదేశం అనేది ఇప్పుడు ఇప్పటివరకు చూసుకుంటే కనుక రకరకాల డిఫరెంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఒక మందును ఆమోదింపజేయాలి అంటే. దీంతోపాటు ఈ యొక్క క్రిటికల్ ట్రయల్స్ ఏవైతే కోవాక్సిన్ అనే దానికి మనం కొన్ని క్రిటికల్ ట్రయల్స్ కూడా మనం జరిపామన్నమాట. కానీ ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటికి స్ట్రింజెంట్ అనమాట, అంటే కఠినతరమైనటువంటి ఏవైతే ఉన్నాయో కానీ ఆ రిక్వైర్మెంట్స్ అనేవి ఈ ఫారిన్ కంపెనీస్కి అనేవి పెట్టడం మొదలుపెట్టారు. ఇప్పుడు వ్యాక్సిన్స్ అనేవి వేరే దేశాల నుంచి మన భారతదేశం యాక్సెప్ట్ చేయట్లేదు. మన భారతదేశంలోని వ్యాక్సిన్సే ఎక్కువ యాక్సెప్ట్ చేస్తుంది. వేరే దేశం నుంచి ఆ వ్యాక్సిన్ రావాలన్నా కానీ వాటికి కఠినమైనటువంటి షరతులు అనేవి పెడుతున్నారు అనమాట. ద సప్లై లైన్స్ ఆర్ దస్ ఇన్ఎడిక్వేట్. దీని కారణంగా ఏంటి, ఇప్పుడు మనకు సప్లై చేసే వాళ్ళ సంఖ్య అనేది సరిపోయేంత లేదు. మన ఇప్పుడు కోవాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే చేస్తున్నారు. వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ అనే వాటిని మనం తీసుకోకపోవడం వల్ల సప్లై అనేది ఇన్ఎడిక్వేట్ సరిపోయినంత మాత్రం లేదన్నమాట. The second wave, the hospitalization and medical oxygen crisis have railed all previously laid out plans. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క సెకండ్ వేవ్ ఏవైతే ఉందో హాస్పిటలైజేషన్ కావచ్చు, మెడికల్ ఆక్సిజన్ క్రైసిస్ కావచ్చు, అంటే ఆ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆక్సిజన్ సప్లై చేసే క్రైసిస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే రోజు రోజుకి ఈ యొక్క పరిస్థితులు అనేవి తప్పిపోయినాయి అనమాట. ఆ పట్టాలు డీరైల్డ్ అంటే ఏంటంటే చేయాల్సిన పని నుంచి తప్పించుకొని వెళ్ళిపోయినాయి అనమాట. అంటే చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం అనమాట. సో ఇవన్నీ కూడా మనకు ప్రీవియస్లీ లేడౌట్ ఇంతకుముందు మనం వేసుకున్నటువంటి ప్లాన్స్ అనమాట. కానీ ఇప్పుడు అవేవి నెరవేర్చలేకపోతున్నాం. ఓపెనింగ్ అప్ వ్యాక్సిన్స్ ఫర్ ఆల్ ఆన్ May 1st and letting states negotiate deals with the manufacturers does sound like the government is listening to the people, but given the background of supply constraint until June, there is a likelihood that the story of vaccine shortage will surface more acutely. అంటే ఇప్పుడు మన భారతదేశం ఏంటి, ఈ వ్యాక్సిన్స్ని మే 1వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిందనమాట.
సో దీనికి సంబంధించినటువంటి రాష్ట్రాలు అనేవి ఈ యొక్క చర్చలు నెగోషియేట్ అంటే చర్చలు కావచ్చు, సంధి చేసే ఈ యొక్క మాటలు డీల్స్ అనేవి మ్యానుఫ్యాక్చరర్స్తో చేస్తున్నారనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ అనేది రాబోయే కాలంలో ఏదైతే ప్రజల యొక్క లిస్టింగ్ అనమాట, వాళ్ళ యొక్క ఎంతమంది అమౌంట్ ఉన్నారో ఆ లిస్ట్ అంతా కూడా ఆ కంపెనీలో పంపించాలి. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఎంతెంత కావాలనేది. సో దీని బ్యాక్గ్రౌండ్ ప్రకారం మనం చూసుకుంటే ఈ సప్లై సంబంధించినటువంటి కన్స్టెంట్ అనమాట, అవరోధాలు కావచ్చు, పరిధులు అనేవి మనకు జూన్ వరకు ఉండొచ్చు. అంటే సప్లై అనేది ఎక్కువగా దొరకపోవచ్చు అనమాట. సో దీని కారణంగా ఏంటంటే వ్యాక్సిన్ షార్టేజ్ అనేది, వ్యాక్సిన్ అనేది ఎక్కువగా అందుబాటులో రాకుండా, దాని కారణంగా ఏంటంటే ఈ యొక్క వ్యాక్సిన్ సర్ఫేస్ అంటే ఆ యొక్క సమస్య అనేది చాలా ప్రధానంగా ఎక్కువ శాతం కనపడే విధంగా ఉంటుందన్నమాట. లీడింగ్ ఇంటర్నేషనల్ వ్యాక్సినేటర్స్ సచ్ యాజ్ ఫిజర్ అండ్ మోడర్నా have supply commitments already tied up and it is unclear if merely the policy move of liberalizing vaccine supply will leave states in India with the finances and negotiating power to procure enough stocks of vaccines. అంటే ఇప్పుడు మనకు ఏవైతే ఉన్నాయో ఇక ఇంటర్నేషనల్ వ్యాక్సిన్స్ ఏమైనటువంటి ఫిజర్ కావచ్చు, మోడర్నా కావచ్చు, ఆ సప్లై కమిట్మెంట్స్ అన్నీ ఆల్రెడీ ఏంటంటే రకరకాల దేశాలతో టైఅప్ అయి ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అన్క్లియర్ అనమాట. స్వేచ్ఛాయుతమైనటువంటి ఈ యొక్క వ్యాక్సిన్ సప్లై అనేది మన రాష్ట్రాలకు వచ్చే విధంగా ఈ యొక్క ఏవైతే ఉన్నాయో ఫైనాన్సెస్ కావచ్చు, లేకపోతే నెగోషియేటింగ్ పవర్స్ కావచ్చు, ఆ కంపెనీలతో వాళ్ళు నెగోషియేట్ చెప్పి ఈ యొక్క స్టాక్ అనేది, వ్యాక్సిన్ స్టాక్ అనేది తీసుకొస్తారా లేదా అనేది అని మాత్రం ఇప్పటివరకు కూడా స్పష్టత లేదనమాట. మోర్ ఓవర్ గివెన్ దట్ దిస్ ఈస్ ద హాటెస్ట్ మంత్ ఇన్ ఇండియా, లాక్డౌన్స్ ఆర్ సర్ఫేసింగ్ ఇన్ సిటీస్ and no end is in sight for the second wave, the logistics of administer will continue to be challenging. అంటే ఇప్పుడు మనం ఇంకా మన గురించి చెప్పుకోవాలంటే ఈ నెల అనేది మన భారతదేశంలో అత్యంత వేడి, ఉష్ణం ఎక్కువగా కలిగినటువంటి నెల. ఇప్పుడు ఎండాకాలం కదా. సో ఇప్పుడు మనకు లాక్డౌన్స్ అనేవి మళ్ళీ రీసర్ఫేసింగ్ అనమాట, తిరిగి మొదలవుతున్నాయి మన భారతదేశంలో ఈ కొన్ని ప్రధానమైనటువంటి నగరాల్లో. సో దీని కారణంగా ఏంటంటే ఈ యొక్క సెకండ్ వేవ్ అనేది, అంటే ఇప్పుడు మనకు ఇన్ని జరుగుతున్నప్పుడు కూడా ఈ సెకండ్ వేవ్ అంత అవుతుందని నమ్మకం లేదనమాట. సో ఇప్పుడు ఇక్కడ లాజిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించినటువంటి వస్తువులు కావచ్చు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఇంకా మనకు వాటి అన్నీ అందుబాటులో లేవు. అవి ఇంకా ఏంటంటే మనకు సవాళ్ళను విసిరే విధంగానే ఉన్నాయన్నమాట. అంటే ఏంటి, హెల్త్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, ఈ యొక్క ఆక్సిజన్ సిలిండర్స్ కావచ్చు, ఆక్సిజన్ కౌంట్కు సంబంధించిన ఏవీ దొరకట్లేదు అనమాట. ఇట్ వాజ్ ఆల్వేస్ గోయింగ్ టు బీ ఇంపాసిబుల్ టు ర్యాపిడ్లీ ఇనాక్యులేట్ ఏ నేషన్ ఆఫ్ ఏ బిలియన్. సో ఇప్పుడు మనకు ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఇంపాసిబుల్ అనమాట. ఇప్పటికీ అంటే ర్యాపిడ్గా చాలా వేగవంతంగా ఈ టీకాలు వేయటం అనేది 1 బిలియన్ జనాభా కలిగినటువంటి, అంటే 100 కోట్ల పైబడినటువంటి జనాభా కలిగినటువంటి ఏ దేశానికైనా అంతగా సులభతరమైనటువంటి అంశం మాత్రం కాదనమాట. బట్ చావోస్ అండ్ కన్ఫ్యూజన్ విచ్ నౌ సీమ్ ఇన్ఎవిటబుల్ కుడ్ హ్యావ్ బీన్ అవర్టెడ్ విత్ సమ్ ఫోర్సైట్ అండ్ ప్లానింగ్. సో ఇప్పుడు ఈ చావోస్ అంటే గందరగోళం కావచ్చు, ఈ యొక్క కన్ఫ్యూజన్ అనమాట, ఆందోళన కలిగించే అంశాలు కావచ్చు, ఈ రెండు అనేవి ఇప్పుడు ఏంటంటే మనం కనుక చూస్తే ఏంటంటే చాలా వరకు ఇన్ఎవిటబుల్, అనివార్యమైనటువంటి అంశాలు అనమాట. ఇప్పుడు చావోస్, గందరగోళం కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అనివార్యమైనటువంటి లేకపోతే ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులు అనమాట. కుడ్ హ్యావ్ బీన్ ఎవర్టెడ్ అంటే వీటిని తప్పించుకోవాలి అంటే మనం ఏం చేయాలా, ఇక ఫోర్సైట్ అండ్ ప్లానింగ్ అనేది. ఫోర్సైట్ అంటే ముందు దీనికి సంబంధించిన పర్యవేక్షణ జరగాల, దానికి అనుగుణంగా మనం ఏం చేయాలా, ఏదైతే ఉందో ప్లాన్ చేసుకోవాలా, ఏవైతే ఉన్నాయో ప్రణాళిక రచించుకోవాలన్నమాట. Pragmatism and preparedness should replace hope that runs on nothing more than hype. అంటే ఇప్పుడు మనకు ప్రాగ్మాటిజం అంటే ఏంటి అంటే సందర్భవాదం అంటాం అనమాట. తర్వాత సందర్భోచితంగా మనం వ్యవహరించాలా, దాంతోపాటు సన్నద్ధత అనేది ఉండాలి. సో ఈ రెండింటినీ కూడా మనం ఆశ అనే దాంతో రీప్లేస్ చేయాలి. మనం ఆశ పెట్టుకోకూడదు, వస్తుందేమో చేస్తుందేమో అలాంటివి పెట్టుకోకుండా ఆశ అనే దాన్ని తీసుకొని, సో దానివల్ల ఏమవుతుందంటే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క హైప్ అనేది ఏదైతే ఉందో దాన్ని పెంచే విధంగా ఉంటుంది ఈ యొక్క ప్రాగ్మాటిజం కావచ్చు, ప్రిపేర్డ్నెస్ అనేది. అంతమించి ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఏమి ఉండవు అని చెప్తున్నారు. ఏం లేదండి, మన భారతదేశంలో మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడిన ప్రతి వ్యక్తులకు కూడా వ్యాక్సిన్ ఇవ్వాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు చెప్పారు. దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్లు అనేవి అందుబాటులో లేవు. దానికి సంబంధించి మన వేరే దేశాల నుంచి కూడా వ్యాక్సిన్ తెచ్చుకుందామంటే మన యొక్క వాటిని యాక్సెప్ట్ చేసే పరిస్థితుల్లో మన భారతదేశం అనేది లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే రాష్ట్రాలు అనేవి జాగ్రత్తగా ఒక ప్రణాళికాబద్ధంగా ఎప్పుడైతే వెళ్తాయో అప్పుడు మాత్రమే ఈ వ్యాక్సినేషన్ అనేది అందరికీ అందుబాటులోకి వస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ లీగ్ ఆఫ్ దేర్ ఓన్. అంటే ఇది యాక్చువల్గా ఇది ఫుట్బాల్ గేమ్కి సంబంధించిందండి. ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, సింపుల్ వార్డింగ్లోనే ఉంది. ఒకసారి మీరు చదవండి, సింపుల్గా ఈజీగా అర్థమవుతుంది. సో ఇవండి ఈరోజు నా హిందూలోని 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.